Ready to move in premium triplex villas at Kollur APR Projects. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సమస్థిత నమస్తై 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 నమో నమ. సాక్షాత్తు ఆ జగన్మాత మహాలక్ష్మి రూపంలో వెలిసిన ప్రదేశం ఇది. కొత్తగూడెం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో పెనగడప అనే గ్రామంలో ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమతో మాలచ్చమ్మ అని పిలుచుకునే అమ్మవారు కొంగు బంగారమై వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్న ఈ దివ్య ప్రదేశం ఇది. పూర్వం ఇక్కడ ఒక ఋషి, శ్రీకృష్ణ ఋషి అనే ఒక ఋషివర్యులు ఇక్కడ ఇంద్రకంటి వంశీయులైన భద్రయ్య గారికి అమ్మవారిని త్రిశూల రూపంలో ఇచ్చి ఇక్కడ ప్రతిష్ఠపించి పూజలు చేయమని ఆయనకు అప్పచెప్పి వెళ్ళారు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ విశేషమైన పూజలు అందుకుంటూ ఇక్కడ పెనగడప వారి చుట్టుప్రక్కల ఉన్న అన్ని ఊర్లలోకి కొంగు బంగారమై విరాజిల్లుతున్న మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ఉన్నామండి. ప్రస్తుతం ఈ గుడి మహిమ, విశిష్టత, గుడి శిల్ప సౌందర్యాన్ని ప్రతిదీ కూడా మనం గుడిలోకి వెళ్ళి చూసి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. అమ్మ నమస్కారం అమ్మ. ఈ ప్రదేశానికి ఒక దివ్యమైన చరిత్ర ఉంది అని తెలుసుకున్నామమ్మా, చెప్తారా కొంచెం? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుగడప గ్రామం, చుంచుపండి మండలం. ఈ మండలానికి దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అన్నమాట. ఇది 800 సంవత్సరాల క్రితం నుంచి ఈ అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. 800 సంవత్సరాల క్రితం ఒక సాధువు, ఒక యోగి భద్రాచలం నుంచి గోదావరి స్నానం చేసి కృష్ణా నది, విజయవాడ కృష్ణా నది స్నానానికని బయలుదేరి వచ్చారన్నమాట. వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఇక్కడ వెంకటేశ్వర చెరువు అని ఉంది. దాన్ని ఎర్ర చెరువు అని వీళ్ళ వాడుక భాషలో ఎర్ర చెరువు అని పిలుస్తారనమాట. అమ్మవారు 3 రూపాలలో కొలువైంది అన్నారు కదండి. అది జనరల్ గా మనం మహాలక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారి గానే పూజిస్తాము. ఆ 3 రూపాయలు ఏంటమ్మా ఇక్కడ? అంటే అసలు 3 రూపాయలు అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అని అంటారు. వీళ్ళ భాషలో అంకమ్మ, ముత్తాలమ్మ, గుండాల సాయమ్మ అని 3 అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి 3 రూపాయలు ప్రతి రూపాయలు అన్నమాట. వీటికి కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలప్పుడు కొలుపులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులకి అందరికీ జై మహాలక్ష్మి అండి. మరి గత కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఋషివర్యులు వచ్చారట. ఆ ఋషివర్యులు భద్రాచలం నుండి మనకు విజయవాడ వెళ్ళే దారిలో మా పెనగడప అనే గ్రామం ఉంది. మరి మార్గ మధ్యలో మా ఊర్లో ఆ ఋషివర్యులు వెళ్తూ ఇక్కడ సంధ్యా సమయంలో స్నానం ఆచరించి, అలాగే మరి సంధ్యా సమయంలో పూజ చేసుకోవాలనేసి సాయంత్రం వేళలో ఇక్కడ ఉన్నటువంటి మా ఎర్ర చెరువు అనేసి అంటాం మేము. ఎర్ర చెరువు కాకుండా మేము వెంకటేశ్వర అదే చెరువు అనేసి మేము ప్రార్థిస్తూ ఉంటుంది దాన్ని. అలాగే ఆ చెరువులో స్నానం ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి ఒక త్రిశూలాన్ని ఆయన పూజించి ఆ త్రిశూలానికి ప్రాణపు ప్రతిష్ఠ చేసి, మీరు చూసారుగా వచ్చింత ముందు మనకు సైడు ఈ గోడ పక్కన ఒక రూము షెడ్ లాగా ఉండేది. అక్కడే ఆ త్రిశూలాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచడం జరిగింది. ఆ తర్వాత నుండి మా ఇంద్రగంటి అయ్యగారు ఇక అప్పటి నుండి వాళ్ళ వంశస్థులు ఆ త్రిశూలాన్ని పూజించడం జరుగుతుంది. ఆ పూజించినప్పటి నుండి మా ఊర్లో వాళ్ళు, మేమందరం మహిళలు పూజించడం జరుగుతుంది. ఆ త్రిశూలం ఎప్పటి నుండి మేము పూజిస్తున్నామో, ఒకప్పుడు మా ఊరు మాకు పంటలు సరిగ్గా పండకపోయేటి, మా ఊర్లో వాటర్ సమస్య చాలా ఉండేదండి. నేను ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా సర్పంచ్ చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా మా ఫ్యామిలీనే ఈ ఊరు వాళ్ళు ఆదరాభిమానాలతోటి మమ్మల్ని గెలిపిస్తున్నందుకు వారికి, అలాగే మా అయ్యగారి సపోర్ట్ మాకున్నందుకు, అమ్మవారి దీవెనలు మాకున్నందుకు చాలా సంతోషం. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నేను వచ్చినప్పటి నుండి అయితే అమ్మవారికి ఒక రూము, త్రిశూలం, అలాగే ఒక షెడ్డే ఉండేది. నేను వచ్చినాక తర్వాత మేము వచ్చినాక పూజించుకునేటోళ్ళం. అలాగే నిత్యం పూజించుకున్నాక తర్వాత అమ్మవారికి ఒక గుడి కట్టియాలి, ఎలాగైనా చేయాలనేసి మా ఊర్లో మేము అందరం మాట్లాడుకుని అయ్యగారి ద్వారా మొత్తం ముందుండి అయ్యగారు మాకు ఈ టెంపుల్ కట్టేయడం జరిగింది. అదేవిధంగా
మేము ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండేది, మాకు పంటలు వాటర్ కానీ సరిగ్గా ఉండకపోయేది, వాటర్ సమస్య బాగుండేది, పంటలు కూడా మాకు అంతగా పండపోయేది వాటర్ లేక. అమ్మవారిని మేము ఎప్పుడు ప్రతిష్ఠ చేసామో, మాకు ఈ గుడి ఎప్పుడు మేము స్టార్ట్ చేసామో అప్పటి నుండి మా ఊరు రూపురేఖలు మొత్తం మారిపోయినాయండి. ఒకప్పుడు ఉన్న ఊరిని ఇప్పుడున్న ఊరిని అసలు తలుచుకుంటే అది మొత్తం ఎలా అనేది మా అనుభవాలు మాకు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ మా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు మేము చెప్తాము. ఎందుకంటే గతంలో అన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ అనుభవాలు అమ్మవారి దయ వల్ల మాకు అన్ని తీరినాయి. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అండి. ఎప్పుడు ఎవరు ఏది తలుచుకున్నా ఏది అనుకున్నా కంపల్సరీ అది జరిగి తీరుతుంది. అంత మహిమ గల అమ్మవారు, అంత శక్తివంత ఇక్కడ ఉంది. మా ఊర్లో ఈ అమ్మవారు మాకు ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసినందుకు ఆ ఋషి గారికి, అలాగే మా గురువు గారు నిత్యం మాకు ఇంత సపోర్ట్ చేసి మా అమ్మవారిని ఇక్కడే ఉంచి మేమందరం కొలుసుకునేటట్టు మాకు ఈ గుడి నిర్ణయం తీసుకొని ఇక్కడే కట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో అమ్మవారితో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? అమ్మవారితో అంటే ఫస్ట్ స్టార్టింగ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా ఊళ్ళో అందరూ కూడా ఇదివరకు ఇక్కడ నిర్మాణం కాకముందు కూడా అప్పుడు చాలా మంది వస్తున్నారు అమ్మవారి గుడికి. నేనైతే రాలేదు ఎప్పుడు. అయితే మా వారు ఇట్లా అయ్యప్ప సమాలు వేసుకున్నారు. మా ఊరి నుంచి ఒక 20 మెంబర్స్ అందరం ఫ్యామిలీతోని ఒక కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నాం 2010లో. అప్పుడు ఇక్కడ అవ్వలేదు, మేమే గర్భగుడిలోకి వెళ్ళి మేమే దీపారాధన చేసి మేమే పూజ చేసుకునేవాళ్ళం. అప్పుడు నాకు అమ్మవారి మహిమ కనపడింది. అప్పటి నుంచి కూడా నేను కనిపించిన తర్వాత ప్రతి శుక్రవారం కూడా మిమ్మల్ని కొలుసుకుంటామని చెప్పేసి అమ్మవారిని అనుకున్నాను. అది అనుకున్నాక ఇంట్లో ప్రతి వారం చేసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ కొన్నాళ్ళుగా ఇక్కడ దీపమహాలక్ష్మి పూజ చేస్తున్నారు ఎప్పటి నుంచో. అది చెయ్యాలని మా ఊరు ఇట్లా ఉన్నారు ఆంటీ అయినట్టు సుబ్బలక్ష్మి మేడం. ఆ ఆంటీ ద్వారా తెలుసుకున్నాను, వచ్చాను. వచ్చిన తర్వాత కొంతమంది ఇట్లా 9 వారాలు 11 వారాలు 36 వారాలు 11 చెప్పేస్తున్నారు. ఇక్కడ మన గురువు గారు ప్రసాద్ గారు మరయ్య గారు ఇట్లా 9 వారాలు చేయొచ్చా 11 వారాలు చేయొచ్చా అని అడిగారు. అమ్మ ఎవరి మాట నమ్మొద్దు, నువ్వు 36 వారాలు చేసుకో, నీకు మహిమ కనపడిద్ది అన్నారు. ఆ గురువు గారి ప్రకారం నేను 36 వారాలు చేశాను. 36 వారాలు పూజ చేయాలి ఇక్కడ. 36 వారాలు దీప మహాలక్ష్మి పూజ చేయాలి. వారం దీప మహాలక్ష్మి నిమ్మకాయలతో అట్లా చేయాలి. అలా చేశాను. ఆ 36 వారాలు అయిన తర్వాత లాస్ట్ రోజు కూడా ఇంక అందరికి 35కి మనం చేతనండి పసుపు కుంకుమ అన్ని సమర్పించాలి. ఆ 36 వారాల్లోనే నాకు 2 సంవత్సరాలు పట్టింది. మామూలుగా కుదిరినప్పుడు చేసుకున్నాను. అప్పుడు నాకు అమ్మవారి మహిమ చాలా కనపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి నిత్యం కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాను. అమ్మవారు మా ఇంట్లో కొలువై ఉన్నారు ఇప్పటికి. అంటే ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా కొలువైందంటే మా స్వామి అయ్యప్ప మాల వేసుకుంటారు. అయితే మన కార్తీక మాసంలో స్వామి దీక్షలో ఉంటే అంతకుముందు ఒక వారం ఇక్కడ పసుపు కుంకుమ ఇచ్చెళ్ళాను అమ్మవారికి. ఇచ్చెళ్ళిన తర్వాత మా ఇంట్లో శుక్రవారం రోజు భజన పెట్టుకున్నాను. భజన పెట్టుకున్నాక 5వ సంవత్సరం పెట్టుకున్నాక శుక్రవారం రోజు ఇంట్లో అన్ని చేసిన తర్వాత ఇట్లా ఒక సుబ్బలక్ష్మి ఆంటీ కానీ గుళ్ళో చేస్తుంటారులే, ఆ ఆంటీకి అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి నేను ఇట్లా పెనగడప అమ్మవారినమ్మ, నాకు పసుపు కుంకుమ సమర్పించావు, నేను మీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నన్ను మర్చిపోయావు, నాకు అలంకరణ కావాలి, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అన్న తర్వాత కూడా నేను మళ్ళీ అయ్యప్ప స్వామికి ముందే నైవేద్యం పెడుతుంటే నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు నైవేద్యం పెట్టకుండా నువ్వు ముందు వస్తున్నావు అని అన్నారు. అమ్మవారు స్వయంగా పలికారు. మీకు వినిపించింది? అసలు అక్కడే నేను కొలువై ఉన్నాను అన్నారు. అప్పటి నుంచి కూడా అమ్మవారు ప్రతి నిత్యం కూడా అమ్మవారిని తలుసుకుంటూ ఉన్నాను ఇప్పటికి కూడా. అది నాకు మహిమ. నాకు పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే 12 సంవత్సరాల తర్వాత ఈ గుడికి వచ్చి 36 శుక్రవారాలు చేసిన దీపలక్ష్మి. 3వసారి కంప్లీట్ అయిపోయేసరికి గర్భింతో అదే నమ్మకం. ఇద్దరు ట్విన్స్ పాప. ఓకే, ఇంకా అదే నాకు పెద్ద కోరిక మొదటి నుంచి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారండి? 6 సంవత్సరాల నుంచి మేడం. ఇది దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. పూజారిగా జాయిన్ అయ్యాను. ఇక్కడ రోజు జరిగే నిత్య కార్యక్రమాలు ఏంటండి? అమ్మవారికి త్రికాల సంధ్య పూజా కార్యక్రమాలు జరపబడతాయి. సహస్రనామార్చన జరుగుతుంది 3 పూట్లు. నిత్య మహానైవేదన జరుగుతుంది. తర్వాత ప్రతి శుక్రవారం దీపాల మహాలక్ష్మి పూజా కార్యక్రమం జరపబడుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎంతమందో భక్తులు వచ్చి ఈ శుక్రవారం నాడు ఇక్కడ దీప మహాలక్ష్మి పూజా కార్యక్రమంలో పాల్గొని తమ కోరికలు ఎంతో తీరడం వల్ల దేవాలయం మొదటి నుంచి ఈ పూజా కార్యక్రమం మొదలుపెట్టిన వారు ఇప్పటికీ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి దసరా నవరాత్రులు జరపబడతాయి ఇక్కడ. అలాగే మాఘమాసంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపబడతాయి.
ఈ అమ్మవారు చాలా విశిష్టమైనది. 6 శతాబ్దాల నుంచి కొలువై ఉంది అమ్మవారు ఈ పెనగడప గ్రామంలో. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తమ గ్రామాలలో తమ ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఏమి జరిగినా ముందు ఈ అమ్మవారికి సమర్పించిన తర్వాతే వారి ఇళ్లలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయ్యే ఇక్కడ విశిష్టంగా దీపలక్ష్మి పూజ అని చెప్తారని చెప్పారు కదా, ఈ పూజ యొక్క విశిష్టత వివరిస్తారా? ఈ పూజా కార్యక్రమం విశిష్టత ఏంటంటే మన మనసులో ఒక కోరిక అనుకొని ఈ దేవాలయం చుట్టూ కొబ్బరికాయ తిప్పి గణపతి పూజ తరువాత శ్రీ దీప మహాలక్ష్మి పూజ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు ఏమి అనుకుంటారో ఆ మనసులో కోరికలు అవి తీరడం వల్ల ఈ పూజ తప్పకుండా 36 వారాలు చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి అనుభూతి కలిగి వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న చంద్రకొండ, అబ్బుగూడెం, సీతాయగూడెం, పాల్వంచ, కొత్తగూడెం తదితర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఈ పూజా కార్యక్రమం జరిపించుకోవడం జరుగుతుంది.